వరంగల్ ఒక రౌడీ రాజ్యమైంది. ఒక రౌడీకి నవీన్ రాజు అని ఒక రౌడీకి ఒక పెత్తనం ఇచ్చిండ్రు. ఎవరైనా ఏ నాయకుడైనా ఫోన్ చేస్తే వెత్తేటట్టు ఉంటేనే రాజకీయాల్లో పనిచేయాలి. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండే వ్యక్తి గుండేటి నరేంద్ర కుమార్. వారు గతంలో కార్పొరేటర్గా పనిచేసిండ్రు. ప్రస్తుతం 20 డివిజన్ కార్పొరేటర్గా కొనసాగుతున్నారు. అయితే పాలకపక్షంలో ఉన్నటువంటి వ్యక్తికి నిన్నటి జరిగిన సంఘటనకు ప్రతిపక్షంగానే అన్ని వర్గాలు కూడా తీవ్రంగా ఖండించినాయి. కానీ వారు 20 డివిజన్లో పనిచేస్తున్నప్పటికీ కూడా వివిధ డివిజన్ల వాళ్ళు కూడా వచ్చినప్పటికీ వారి సమస్యలను పరిష్కరించులో ముందుండి మచ్చలేని నాయకుడిగా కొనసాగుతున్న తరుణంలో నిన్నటి సంఘటన జరగడం దురదృష్టకరం. వాటి వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం నేటి చేస్తున్నది వారి మాటల్లో. చెప్పండి సార్, అసలు నిన్న ఏంది, అసలు ఈ మీకు పాలకపక్షంలో మీరు కొనసాగుతున్నారు, అలాంటి సంఘటన జరగడం ఎందుకు, అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? వరంగల్ జిల్లాలో కొద్దిగా ఆధిపత్యం, కాంగ్రెస్ పార్టీ ఆధిపత్య పోరు జరుగుతూ ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే. కొండా వర్గానికి అదేవిధంగా బసవరాజ్ సారాయ్ వర్గానికి ఆధిపత్య పోరు జరుగుతూ ఉన్నది. కొండా వర్గం ఏదైతే దినదినము పతనావస్థలో దీనావస్థలో పడిపోతున్న తరుణం లోపల సారాయ్ వర్గంలో నేను చాలా యాక్టివ్గా పనిచేస్తున్న పరిస్థితుల లోపల ఈ వర్గం వాళ్ళను ఒక్కొక్కరి దెబ్బతీయాలా, వాళ్ళకి ఆటంకాలు కుదించాలా, వాళ్ళలో అబద్ధతను వాళ్ళు భావించి మా మీద ఎదురు దాడులు ఈ విధంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా నిన్న అమ్మాయి ఏదైతే ఉన్నదో అంతకుముందే ఒక 3-4 రోజుల ముందు నాకు కలిసింది. ఆమె కలిసి, అన్న నేను కొండ వర్గంలో తిరుగుతూ ఉన్నా, నేను వాళ్ళ దగ్గర నాకు మర్యాద లేదు, కాస్త ఇబ్బంది అవుతూ ఉన్నది, పనులేవు అయితలేవు, ఫోన్లు చేస్తా అంటే కూడా అస్సలే లేబట్టట్లేదు అని నేను ఏం పనులు అయితే లేవని నేను వాళ్ళని నిలదీసి అడిగితే, అమ్మ నువ్వు పైసలు తీసుకోలేదా, 300 తీసుకొని ఓటేసినావు, 300 తీసుకొని నువ్వు పని చేసినావు, నువ్వు ఇవాళ ఏం అడుగుతావు అమ్మ, పోపో అని చెప్పి నన్ను నిలగొట్టిందని చెప్పి కంటికి నీరు తెచ్చుకొని నాలో బాధపడతా ఉంటూ చెప్పడం జరిగింది. సరే అమ్మ, మరి మాతో అయితే కష్టమైతే సారన్నతోటి మరి జాగ్రత్త, మరి నీ ఇష్టం, వస్తే పని చేద్దామమ్మా అందరం కలిసి అని నేను ఆమెకు చెప్పడం జరిగింది. దానిలో భాగంలోనే నిన్న ఉదయం 9 గంటలకు నా దగ్గరకు వచ్చింది. ఆమె వచ్చింది నా దగ్గర, వేరే వాళ్ళు కూడా 3-4 వాళ్ళు కూడా వాళ్ళ సమస్యల మీద వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళందరూ కూర్చున్నప్పుడు ఆమె కూడా ఇక్కడే వచ్చి ఉన్నది. అప్పటికే వచ్చింటే ఆమెను ఏందమ్మా ఏం విషయం అని అడుగుతాను. 2 నిమిషాలు మాట్లాడాలన్నా, పర్సనల్ మాట్లాడాలా అంటే సరే అనుకున్నాం. వాళ్ళని అక్కడే కూర్చోబెట్టినారు. వేరే వాళ్ళను 2-3 ఉంటే వాళ్ళని పక్కకు కూర్చోబెట్టి ఆమె పక్కకు 10 ఫీట్ల దూరమే ఆడి తీసుకెళ్ళి మాట్లాడడం జరిగింది. ఆమె ఒకటే మాట అడిగింది నాకన్నా, నేను ఆ గ్రూప్ నుంచి ఈ గ్రూప్కి వచ్చిన కదా, నాకు కొంత ఆర్థిక ఇబ్బంది ఉన్నది, నాకు కొన్ని డబ్బులు కావాలని చెప్పేసుకొని, ఎన్ని డబ్బులు అడగకుండా కొన్ని డబ్బులు కావాలని నాకు అడగడం జరిగింది. అడుగుతామ్మా, డబ్బుల విషయం అయితే నేను లేనమ్మా, ఏమైనా పనులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయంటే నాకు చేతనైన పని తప్పనిసరి సాయం చేస్తా, అంతేగాని డబ్బులు ఇచ్చే వ్యవహారం నా ఉండదమ్మా అని చెప్పేసుకొని నేను వెంటనే ఆమెతో 1 నిమిషం కూడా మాట్లాడకుండా లేచి వచ్చి కూర్చున్నాను. నా జాగల నా వెనకాలనే ఒక అర నిమిషంలో నా వెనకాలనే ఆమె వచ్చేసుకొని, ఆమె అప్పటికీ ఆమె నిండు కొంగు కప్పుకొని వచ్చింది. నా వెనకాలనే ఆమె వచ్చేసుకొని ఆ కొంగు తీసేసి నా జాకెట్ చింపినావు అని చెప్పి నోటికి వచ్చినట్టు దురుసుగా చాలా అసభ్యంగా తిట్టడం జరిగింది. నేను అప్పుడు ఏం మాట్లాడాలో నాకు అర్థం కాని పరిస్థితి లోపల నేను నోరు తెరిచి ఆమెను చూసుకుంటున్నా. ఈ లోపలనే ఆ పక్కన ఆ గేట్ పైనుంచి ఒక ఆయన సెల్ లోపల ఒక వీడియో తీస్తూ ఉన్నాడు. ఆయన అరే ఎందుకని ఈయన వాళ్ళు వీడియో, ఈమె కూడా ఆ వీడియోలో ఫోటో పడడానికి ఈమె అటు చూసుకుంటూ నాతోటి తగాది పెట్టుకుంటా ఉన్నది. అప్పుడు నేను ఇద్దరిని గమనించి అప్పుడు తేరుకున్నాను, అరే ఇదేదో జరుగుతూ ఉన్నది అనుకొని ఆ వీడియో ఆయనను కూడా పట్టుకోవడం జరిగింది. ఆయనది సెల్ ఫోన్ గుంజుకోవడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే వాళ్ళు కొంత అభద్రతతోటి ఈ విధంగా కొంత కావాలని చెప్పేసుకొని ఒక గ్రూపును పతనం చేయడానికి, ఒక వ్యక్తిని పతనం చేయడానికి ఒక పన్నాగం అని అనిపించేసుకొని నేను గమనించడం జరిగింది. కొండా సురేఖ గారు ఎలక్షన్లో నిలబడ్డప్పుడు మీరు కూడా వారి గెలుపుకు ప్రధాన పాత్ర పోషించారు. అసలు మీకు వచ్చిన వైరం ఏంటి, అసలు ఎందుకు ఈ ముఖ్యంగా మీ మీద అసలు టార్గెట్ చేయడానికి గల కారణాలు ఏంటి? వాస్తవానికి
నన్నపనేని నరేందర్కు నాకు కొన్ని విభేదాలు రావడం వల్ల ఆయన దగ్గర కూడా నాకు సరైన గౌరవం దొరకకపోవడం వల్ల ఆయనను కాదని సైలెంట్గా ఉన్న తరుణం లోపల కొండా వర్గీయులు నన్ను సంప్రదిస్తే నేను ఆ రోజు అధికార పార్టీని కాదని, గెలిచిన పార్టీని కాదని, సన్నిహితంగా ఉండే ఒక ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ కూడా కాదని నేను కొండా వర్గానికి అధికార పార్టీ కార్పొరేటర్నైనా కూడా వారిని వదులుకొని నేను ఇది ప్రభుత్వం వస్తుంది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుందనో వాళ్ళు గెలుస్తారనో ఆశతోడు కాకుండా ఒక బాధతోటి నేను కొండా వర్గానికి మద్దతు ఇవ్వడం జరిగింది. నేను ఒక్కడనే మద్దతు ఇవ్వడం కాకుండా నాతో పాటు ఒక 20 మంది అనుచరులను, ఒక ముఖ్య లీడర్ లాంటి ఒక క్యాడర్ను తీసుకొని కొండా వర్గానికి మద్దతు ఇచ్చి తూర్పు నియోజకవర్గంలో మా ఏరియా ప్రాంతం లోపల అనేక మందిని జాయిన్ చేయించి అదేవిధంగా మా కుల మద్దతును కూడా ఆమెకు సంపూర్ణంగా ఇచ్చినట్టుండి ఆమె గెలుపుకు ఎంతో కృషి చేయడం జరిగింది. నేను కూడా గతంలో నన్నపనేని నరేందర్ దగ్గర ఏదైతే అవమాన పాలు అయినో ఇక్కడ అవమాన పాలు కాకుండా నలుగురు పని చేయాలనే ఒక ధ్యేయంతో వీళ్ళ దగ్గర చేరిన. నేను ఆశించిన పనులు చేయకపోవడం వల్ల నేను ఏదైతే ఉన్నదో కొండా దంపతులకు ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్లో వాళ్ళు మందలియకుండా, ఫోన్లో మాట్లాడకుండా, ఇంటికి పోయినప్పుడు కూడా తర్వాత కలువు అనడం వల్ల వాళ్ళ ఇంటికి హైదరాబాద్ కూడా కొన్ని పనుల విషయంలో పోయినా కూడా ఇంటి నుంచి వాపస్ పంపడం వల్ల చాలా మనస్తాపానికి చెంది వాళ్ళ దగ్గర పోవడం మానేసుకున్నా. ఇటువంటి తరుణం లోపల బసవరాజు సారయ్య గారు కూడా ఒక బీసీ నాయకుడు, గతంలో సారన్న అంటే నేనున్నా అని ఒక పనిచేసే వ్యక్తి, మన పాత పరిచయం ఉన్నది కాబట్టి ఆయన కూడా కాంగ్రెస్లోకి వచ్చింది కాబట్టి ఎవరో ఒకరు ఏమైనా పనులుంటే అవసరం ఉంటుంది కదా అని సారన్న చింతన చేరి పనుల కోసమే పోయినా తప్ప వేరే ఏం లేదు. దీనివల్ల ఇది జీర్ణించుకోలేని కొండా దంపతులు ఏదైతే నా మీద ఒక రకమైన కక్ష సాధింపు, వాళ్ళకు స్థాయి వాళ్ళకి ఏదైతే మైలేజ్ తగ్గుతుందని ఒక అబద్ధతతోటి నా మీద టార్గెట్ చేసి ఈ విధంగా చేసిందనేది నేను భావిస్తూ ఉన్నాను. ఇప్పుడు మీరు పాలకపక్షంలో ఉన్నారు, మరి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి, మీరు ఏమైనా హైకమాండ్కి చెప్పే ఆలోచన ఏమైనా ఉందా? తప్పనిసరి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, అదేవిధంగా బసవరాజు సారయ్య గారు ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా వరంగల్లో ఉన్న మిగిలిన నలుగురు, నర్సంపేట ఎమ్మెల్యే, ఆనంకొండ ఎమ్మెల్యే, వర్ధన్నపేట ఎమ్మెల్యే, భూపాలపల్లి ఎమ్మెల్యే, వీళ్ళందరూ కూడా నిన్న నేను అరెస్ట్ అయిన దాన్ని పూర్తిగా ఖండించుకుంటూ పరోక్షంగా వాళ్ళందరూ సహాయాన్ని అందించింది నాకు. వాళ్ళ సహాయ సహకారాలతోటి నిన్న నేను నా పైన ఇప్పటివరకు అయితే ఎటువంటి కేసు పెట్టకుండా ఒక ఎంక్వైరీ కమిటీని వేసిండ్రు. వీళ్ళందరి మద్దతుతోటి రేపు అధిష్టాన దృష్టికి కూడా తీసుకుపోవాలని నేను భావిస్తూ ఉన్నాను. ఇప్పుడు మీరు కొండా మురళి కానీ కొండా సురేఖ కానీ వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు అంటే కొన్ని సమస్యలను, ప్రజా సమస్యలు వాళ్ళ దగ్గర తీసుకుపోయినప్పటికీ సారే దగ్గరికి వెళ్ళడం వల్ల వాళ్ళ ఇంటర్నల్ మీ మీద అంటే ఇంపోజ్ చేస్తూ ఇబ్బంది పాలు చేస్తున్నారు. దీనికి మీరు సురేఖకు కానీ కొండా మురళి గారు కానీ వారికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు? ఈ సందర్భంగా వారికి ఇచ్చే మెసేజ్ ఒకటే, వాళ్ళ ప్రవర్తనలో మార్పు రావాలి, వాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రజలకు అందుబాటులో ఉండకుండా ఏజెంట్లను పెట్టుకొని, బ్రోకర్లను పెట్టుకొని, రౌడీలను పెట్టుకొని, వరంగల్ ఒక రౌడీ రాజ్యమైంది. ఒక రౌడీకి, నవీన్ రాజు అని ఒక రౌడీకి ఒక పెత్తనం ఇచ్చిండ్రు. ఆయనకు వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని లీజుకి ఇచ్చినట్టుగా ఆయన లీజ్ తీసుకొని వరంగల్ నగరాన్ని ఒక లీజు తీసుకొని నడిపినట్టుగా నడుపుతూ ఉన్నాడు. వరంగల్లో ఆయన ఆదేశానుసారం, ఇలా కొండా దంపతుల ఆదేశానం కాదు, ఆయన ఆదేశానుసారం పోలీసు వ్యవస్థ నడుస్తూ ఉన్నది, మున్సిపల్ అధికారులు నడుస్తూ ఉన్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ నడుస్తూ ఉన్నది. ఎవరి దగ్గరికి పోయి ఎవరు అడిగినా కూడా ఆయనను పర్మిషన్ అడిగితే బాగుంటుంది, ఆయనను ఒకసారి కలిసి రండి అని ఉచిత సలహా ఇస్తూ ఉన్నారు. కాబట్టి అది బాధాకరమైన విషయం. కాబట్టి అటువంటి వాటిని వాళ్ళు మార్చుకోవాలి. ఎవరైనా ఏ నాయకుడైనా ఫోన్ చేస్తే వెత్తేటట్టు ఉంటేనే రాజకీయాల్లో పనిచేయాలి రాబోయే రోజుల్లో. కానీ ఫోన్లు ఎవరు మాట్లాడడం, ఏ గన్మెన్లకో ఏ పిఏలకో మాట్లాడిపోయే పరిస్థితి ఉండకూడదని చెప్పేసుకొని విజ్ఞప్తి చేస్తా ఉన్నా వాళ్ళకి సందర్భంగా. ఎప్పటికైనా కొండా మురళి కొండా సురేఖ దంపతులు వాళ్ళు తూర్పులో కొనసాగుతున్న తరుణంలో రౌడీ రాజ్యం కాకుండా ప్రజలకు ఏవైతే సమస్యలని ప్రజలు వాళ్ళ ముందుకెళ్తారో ఆ సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేయాలి తప్ప రౌడీలను పెంపొందిస్తూ ఇలాంటి సమస్యలను సృష్టించే ప్రయత్నం
చేయొద్దంటూ, మరి ముఖ్యంగా ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాకు ఒత్తిడి వస్తుందని, అలాంటి ఒత్తిడికి తలొగ్గి ఒక సమస్యను పరిష్కరించే దిశగా చేయాలి తప్ప పై అధికారులు చెప్తే చేసే పరిస్థితి కూడా పోలీసు వ్యవస్థలో ఉండొద్దని చెప్పేసి గుండేటి నరేంద్ర కుమార్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి.